నేను షేర్లింగంపల్లి కార్యకర్తలకు నాయకులకు అందరికీ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీ వెనుక. మీకు అన్ని విధాలుగా మేము అండదండలుగా ఉంటాం. తప్పకుండా అన్ని రకాలుగా మీకు మేము ఎంకరేజ్ చేయడానికి మేము ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా యువకులు విజయ్ కుమార్ గారు, ఇంకా యువకులని మీరు రవి మీరందరూ కలిసి ఇంకా యంగ్స్టర్స్ని ప్రోత్సహించండి. డెఫినెట్గా తిరిగి రాబోయే కాలం అంతా మనదే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ గారు ఆ రోజు మా కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, జిల్లా పరిషత్ ఆయన ఒకటే మాకు ఇక్కడ మీటింగ్ అయ్యేటప్పుడు చెప్తుండే, నోరు జాగ్రత్తగా ఉండాలని. మీరు ప్రజల్ని మెప్పించండి, కార్యక్రమాలు చేయండి, కానీ మీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. రెండోది ఇతర పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు చేయకండి అని చెప్పి మాకు హితబోధ చేస్తుండే. కానీ ఈరోజు చూస్తే ఒక రాక్షస పాలన, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా. ఇక నాయకుడు ఎట్లుంటే కిందోడు ఎట్లుంటాడు తెలుసు కదా. కానీ ఓడి మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు. మాకేందంటే చాలా నెమ్మదిగా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హితబోధతోని మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో మాకు మాత్రం అన్నీ నేర్పిస్తున్నారు. మీరు ఏమేమి చేయాలో అన్నీ నేర్పిస్తున్నారు. 3 ఏళ్ళ తర్వాత మరి ఇక మేము కూడా గ్రౌండ్లోకి దిగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా మీరు ఎట్లయితే ఆడుకుంటున్నారో దీనికి డబల్ ఆడుకుంటామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు విజయ్ కుమార్ గారు, వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందానికి, మా తల్లులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారిని పార్టీలోకి ఆహ్వానించినటువంటి కేటీఆర్ గారికి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.